ఇప్పుడు తుప్పలు చెట్లు అవి కొట్టడానికి మొన్న ఎన్నో 6 కోట్లు 5 కోట్లు ఎన్నో 60 కోట్లు ఖర్చు పెట్టారంట. ఇది జరిగినటువంటి పరిస్థితి. చంద్రబాబుకి మనం అనకూడదు, ఎందుకంటే 40 సంవత్సరాల సీనియరు, అన్నీ తెలిసిన ఆయన అనుకుంటాడు. ఆయనకి ఏం తెలియదే నేను చెబుతున్నా. మూడు రాజధానుల మీద కట్టుబడి ఉన్నామా లేవా అనే విషయాన్ని మేము చర్చించుకుని మళ్ళా మీకు సరైన సమయంలో చెప్పగలం. ఏమని అని ఇంతవరకు ఆయన అన్నమాట కోట్ చేశాడా? తప్పుకోయా, ఆయన అన్నమాట మాణిక వరప్రసాద్ గారు కోట్ చేశారా? ఎవరు మాణిక వరప్రసాద్ గారా? ఒకసారి మీరు యూట్యూబ్ కొట్టి మాణిక వరప్రసాద్ గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏమన్నాడు, వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడు, అలాగే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్సీ తీసుకున్నప్పుడు ఏమన్నాడు, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఎమ్మెల్సీ తీసుకున్నప్పుడు ఏమన్నాడు, అన్నీ వరుసనే చదవండి మీకు అర్థమైంది. దీన్ని సమాధానం చెప్పాల్సిన అవసరంలా. మాణిక వరప్రసాద్ గారు కాంగ్రెస్, మళ్ళీ అట వచ్చాడు ఎక్కడికి, వైసీపీకి, మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ తెలుగుదేశం, మళ్ళీ తెలుగుదేశం వైసీపీ, మళ్ళీ వైసీపీ తెలుగుదేశం అన్నప్పుడల్లా ఒకసారి యూట్యూబ్లో మీరు కొట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశంలో చేరినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలో చేరినప్పుడు, మళ్ళా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశంలో చేరినప్పుడు, రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గంలో ఉన్నప్పుడు బయటలన్నీ ఒక్కసారి ఆయన చూపించండి ఆయనకు ఒకసారి, లేకపోతే మీరన్నా చూడండి ఎంత తేడా ఉంటుందో. ఆయన ఇంకొకరిని శైలజానాథ్ని విమర్శించే అంత శక్తి ఆయనకి ఉందంటే, పెద్దవాడే శైలజానాథ్ కన్నా పెద్దవాడు సీనియరే కావచ్చు, కానీ శైలజానాథ్ కొద్దిగా క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి. ఎవరికి స్నేహితం వేరు, స్నేహితుడు నాకు చంద్రబాబు కూడా స్నేహితుడు. అదేంటి, పవన్ కళ్యాణ్ గారు కూడా స్నేహితుడు నాకు. మా పవన్ కళ్యాణ్ గారు కూడా స్నేహితుడే, చంద్రబాబు నాయుడు కూడా స్నేహితుడే, లోకేష్ కూడా మాకు స్నేహితుడే బాబు. స్నేహితానికి దీనికి సంబంధం ఉంది. వర్గీకరణకు సపోర్ట్ గా ఉన్న చంద్రబాబు దళితులకి అండగా ఉన్నారు, కానీ దళిత ద్రోహి జగన్ అనేది ప్రతిరోజు చెప్పే మాట. అంతకుముందు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు కొట్టి చూడు, దళిత బాంధవుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు, ఇప్పుడేమో దళిత ద్రోహి జగన్ గారు అంటాడు. 4-5 నెలలకు మళ్ళీ చంద్రబాబును కూడా దళిత ద్రోహి అంటాడేమో చూద్దాం. నేను పిలవసలేదు, ఎక్కడేం జరిగితే చెప్పలేవు రాజకీయాల్లో. ఇంకొక 6 నెలల్లో సంవత్సరం అయిన తర్వాత చంద్రబాబు అంత దళిత ద్రోహి ఎవ్వడూ లేడు అన్నా కూడా మీరేమీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది కొద్దిగా నోట్ చేసుకోండి ప్లీజ్. ఇంకా రైట్, థ్యాంక్ యూ. నాకు పార్టీలు ఏమున్నా నాకు మిత్రుడు ఆయన. వెళ్ళేవాళ్ళు మీరు ఏ పార్టీలో ఉంటే మాకేంటయ్యా, పర్సనల్గా నాకు మిత్రుడు. ఏముంది, డొక్కవాణి మాణిక వరప్రసాద్ గారు పర్సనల్గా నేను ఐ విల్ గివ్ రెస్పెక్ట్ టు హిమ్. వాట్ ఈస్ దేర్? వైసీపీలో తీసుకురావడానికి నేనే కారణం అంటావు నువ్వు. కాసేపు అయితే ఇప్పుడు తెలుగుదేశానికి పంపించింది నేనే కారణం అంటావు. ఏం రాజకీయాల్లో ఏంది స్వామి? రాజకీయాల్లో ఎవరిష్టం వారు, ఎవరిని ఒకళ్ళు పట్టుకు తీసుకురాలేదయ్యా. ఎవరు సిక్కు అయ్యుంటే మరి నాకు తెలియదే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మిత్రుడేనండి. హెల్త్ ప్రకారంగా ఆయన సిక్ అయ్యాడో, లేక సింగపూర్ వెళ్ళాడో, లేకపోతే వేరే షూటింగ్లో ఉన్నాడో క్లారిటీ లేదు. సిక్కాడని నేను అనుకోవట్లే. ఆయన అంత మనకు తెలియని విషయాల గురించి మనం ఎందుకు చెప్పు. ఆయనకి జ్వరంగా ఉంది అని పత్రికల్లో చదివాము. మరి నిన్న క్యాబినెట్ మీటింగ్ కూడా రానంత జ్వరమా, లేక ఢిల్లీ ప్రచారానికి కూడా వెళ్ళలేంత జ్వరమా, అది ఏ జ్వరము ఏంటని తెలియకుండా మనం మాట్లాడటం ధర్మంగా ఉండదు. నా మీద ఏమో అలగబోతాడు, జగన్ గారి మీద ఏమో అలగబోతాడు. పూంతే గీంతే లోకేష్ మీద పోవాలి, లేకపోతే చంద్రబాబు మీద పోవాలి. నాకు తెలియదు ఈ విషయాలు, మాకెందుకు తెలుసు. మనం తెలియని విషయాల గురించి మాట్లాడటం బాగోదు కదా.